హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమః. భగవంతుడు ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు, ఆయన తాలూకా సర్వత్వాన్ని సమస్త ప్రాణుల్లో నేను ఉన్నాను, సమస్త దృశ్యములో నేను ఉన్నాను, నా వల్లనే ఈ సమస్త జీవరాశులు కూడా జరుగుతున్నాయి, జీవించగలుగుతున్నాయి చెప్తున్నారు. కొన్ని ఉదాహరణ చెప్తున్నారు. జ్యోతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం, జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతామహం. పంచ వంచకులలో జోదమును నేనే, ప్రభావశాలులోని ప్రభావమును నేను, విజేతలలో జయము నేను, నిశ్చయాత్మకులలో నిశ్చయము నేను, సాత్విక పురుషుల్లో సాత్విక భావము నేనే. సాత్విక భావము భగవంతుడు మనకి కల్పిస్తారు. భగవంతుని మనం ఎవరైతే భగవంతుని శరణ వేడుకుంటారో ఆ భగవంతుడే మనకి ఒక సాత్విక గుణాన్ని మనకి ఇస్తారు. కృష్ణీనాం వాసుదేవోస్మి, పాండవానాం ధనంజయ, మునీనాప్యహం వ్యాసః, కవీనా ముసనా కవి. వృష్ణి వంశములలో వాసుదేవుడు నేను, పాండవులలో ధనంజయుడు నేను, అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడు నేను, కవులలో శుక్రాచార్యుడు నేనే. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించవలసినవి ఏమిటంటే సమస్త జీవరాశుల్లో నేను ఉన్నాను అని పరమాత్మ కొన్ని ఉదాహరణగా తెలియజేస్తున్నారు. మనం తెలుసుకోవడానికి మనం ఏంటంటే అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని ఉదాహరణకు భగవంతుడు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనం ఒక 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 మనిషిని చూసామంటే, ఒక జంతువుని చూసినా, ఒక మనిషిని చూసినా, ఒక దృశ్యాన్ని చూసినా ఇందులో భగవంతుడు ఉన్నాడు, ఇందులో భగవత్ స్వరూపం ఉంది, భగవంతుడు ఉండబట్టి ఈ తేజస్సు వస్తుంది, ఈ ధైర్యం వస్తుంది, ఈ ప్రకాశం వస్తుందని మనం భావం చేసుకోవాలి. భగవంతుడు అంతటిలో ఉన్నాడు, కానీ మనం తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణకు పరమాత్మ తెలియజేస్తున్నారు. దండో దమయతామస్మి, నీతిరస్మి జికీషితాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామహం. శిక్షించు వాళ్ళలో దండమును అనగా దమన శక్తిని నేనే, జయించగల వారి నీతిని నేనే, గోప్య విషయ రక్షములను మౌనమును నేను, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానము నేనే అని చెప్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.